హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వైజాగ్ వెళ్తున్నాను. దానికోసం ప్రిపరేషన్స్ ఏం చేశాను ఏంటి లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఈ రోజు అయితే వైజాగ్ వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఖాళీ లేదు. నేను ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంకో పక్క అయితే నా వీడియోస్ అన్ని కూడా షెడ్యూల్లో పెట్టాను అనమాట. అప్పటికప్పుడు ఒక షార్ట్ కూడా షూట్ చేసి ఎడిట్ కూడా షెడ్యూల్ చేసి ఇంకా రెడీ అయ్యి బయలుదేరాం. అందుకు కార్ ఎక్కిన తర్వాత నిదానంగా వీడియో స్టార్ట్ చేశాను. కార్ ఎక్కిన 10 minutesకి హనీ పడుకుని పోయింది. యూజువల్లీ తన నాప్ టైం అనమాట ఆఫ్టర్నూన్. ఇంకా మా ఫ్లైట్ టైం అయితే ఈవినింగ్ 5:30కి. అదైతే కరెక్ట్ టైం. బట్ మా ఫ్లైట్ కొంచెం డిలే ఉందన్నమాట. సో దానివల్ల ఇక్కడ స్టార్ట్ అవడమే 7కి స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఈసారి మధ్యలో 1 స్టాప్ ఫ్లైట్ తీసుకున్నారనమాట మా హస్బెండ్. దానివల్ల ఏంటంటే మాకు బెంగళూరు నుంచి విజయవాడకి 1.5 hour జర్నీ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్కి 1 hour జర్నీ అనమాట. మధ్యలో విజయవాడలో ఒక 1 hour లే ఓవర్ కూడా ఉంది. మొత్తం 3 hours. నార్మల్గా అయితే అసలు నాన్ స్టాప్ ఫ్లైట్స్ అవి అయితే మాత్రం 1.5 hourలో చక్కగా వైజాగ్ రీచ్ అయిపోవచ్చు. బట్ ఈసారి ఈ ఫ్లైట్ తీసుకోవడం వల్ల 3 hours పడుతుంది. అది కాకుండా ఫ్లైట్ డీల్ ఇవన్నీ సరిపోవు అన్నట్టు ముందు రోజు నుంచే కరెక్ట్గా హనీకి ఇయర్ పెయిన్ స్టార్ట్ అయింది. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామంటే ఆ రోజు సండే, డాక్టర్స్ అవైలబుల్ లేరు. అప్పటికప్పుడు డాక్టర్ నేను మెసేజ్ చేసి ఇయర్ డ్రాప్స్ ఏంటో కనుక్కొని అప్పటికప్పుడు తెచ్చాము. తనైతే ఓకే అప్పటికి. బట్ ఇంకా కొంచెం ఉంది అంటుందన్నమాట. ఫ్లైట్ ఎక్కామంటే ఇంకొంచెం ఇయర్ పెయిన్ ఎక్కువ అవుతుంది కదా, అదొక టెన్షన్. ఈ టెన్షన్స్ అన్నీ పట్టుకొని మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. కానీ చాలా టైం ఉంది మా ఫ్లైట్కి. ఫస్ట్ అయితే లగేజ్ ఇచ్చేసాము. ఇచ్చిన వెంటనే ఒక టీ పడితే కానీ మనకి సెట్ అవ్వదని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక టీ తీసుకున్నాను. ఆ ఛాయోస్లో చూసారు కదా. హనీకి అయితే ఒక బనానా ఇచ్చాను. ఇంకా అక్కడ స్లోగా టీ తాగుతూ అలా టైం స్పెండ్ చేసాము. అప్పటికి ఇంకా చాలా టైం ఉంది. అలా మేము కూర్చున్న ఆపోజిట్లోనే వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి హనీ అక్కడికి వెళ్ళిపోదాం గోల్ చేస్తే సరే ఎలాగో సెక్యూరిటీ కూడా క్రాస్ అవ్వాలి, టైం పడుతుంది కదా అని వచ్చాము. కాకపోతే అక్కడ హనీ చిన్నది కదా అని చెప్పి మాకు పక్క నుంచి ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడికి పంపించేశారనమాట. సో అక్కడ కూడా టైం సేవ్ అయ్యింది. ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇక్కడ ఈసారి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది ఫ్లైట్కి వచ్చి. ఇప్పుడు చాలా సెక్యూరిటీ అంతా చేంజ్ చేసేసారనమాట. ఈవెన్ షూస్తో సహా అన్నీ రిమూవ్ చేయమంటున్నారు. ముందు అలా ఉండేది కాదనమాట. అది కాకుండా ఏదో సమ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ చెక్ కూడా పెట్టారు అక్కడ. మొత్తానికి అన్నీ చూసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ హనీ వాటర్ ఫాల్స్ అదా కూడా తీరిపోయింది. ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ స్లోగా మా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాది D24 ఏదో ఇచ్చారు గేట్ నెంబరు. అక్కడికైతే వచ్చాం. అప్పటికి ఇంకొక 1/2 hour టైం ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈలోపు హనీ డ్రై ఫ్రూట్స్ తింటా అంటే తనకైతే డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఆల్ నట్స్, సీడ్స్ అన్నీ కలుపున్నది డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేశాను అనమాట, డేట్స్ వేసి. సో అది కూడా ఉంది. బట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తింటా అన్నదని చెప్పి అదైతే ఇచ్చాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి అక్కడ. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. మా పక్క సీట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఒకవేళ హనీ పడుకుంటే ఓకే సీట్ ఖాళీ ఉంది బాగుంటుంది అనుకున్నా కానీ హనీ అస్సలు పడుకోలే 3 hours. ఎందుకంటే ఆల్రెడీ కార్లో న్యాప్ అయిపోయింది కాబట్టి. నేను చెప్పినట్టు మా ఫ్లైట్ 6:45కి అనమాట. సో అప్పటికి కొంచెం చీకటి అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాంతోపాటు నాకు భయం కూడా స్టార్ట్ అయ్యింది. అసలు హనీని ఎలా మేనేజ్ చేయగలనా లేదా అని చెప్పి. ఎందుకంటే నార్మల్గా అయితే ఓకే కానీ ఇయర్ పెయిన్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమైనా ఏడుస్తుందా, అసలు నేను స్టాప్ చేయగలనా లేదా అని కొంచెం భయంగా ఉంది. దాంతోపాటు నేను కాటన్ పెట్టుకోవడం మర్చిపోయాను. నేను తీసాను బట్ నేను బ్యాగ్లో పెట్టలేదు అనమాట. పక్కన పెట్టేసి వదిలేశాను. అదొకటి గుర్తులేదు. అది కూడా నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూసుకున్నాను అనమాట. అక్కడ ఎయిర్ హోస్టెస్ని అడిగితే అది అవైలబుల్ లేదు మేడం, కాటన్ అన్నారు. సరే కదా అని చెప్పి తను ఇయర్ కప్స్ పెట్టి అలా వదిలేసాను అనమాట. ఇంకా నేను హనీ కోసం పట్టుకున్న బుక్స్ అయితే ఇవి. యాక్టివిటీ బుక్ ఒకటి పట్టుకున్న, కలర్ బుక్ ఒకటి, అండ్ ఒకటైతే ప్లెయిన్ అనమాట. ఏమైనా కావాలంటే రాసుకుంటుంది, ఇలా బొమ్మలు గీసుకుంటుంది కదా అని చెప్పి అదొక బుక్. అండ్ దాంతోపాటు తన క్రేయాన్స్, స్కెచెస్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అన్నీ పెట్టాను. చెప్పాలంటే హనీ చాలా చాలా బాగా కోఆపరేట్ చేసింది. అసలు విజయవాడ ఇంకా ల్యాండ్ అయిపోతున్న ఒక 10 minutesలో అనగా అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట ఏడవడం. ఇయర్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది. దీనికి తోడు నేను మెడిసిన్స్ ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం మర్చిపోయా. బై మిస్టేక్ లగేజ్ బ్యాగ్లో పెట్టేసా. అది కౌంటర్లో తీసేస్తారు కదా, మనకి బ్యాగ్ ఇచ్చేస్తాం కదా బ్యాగేజ్. సో అందులో వెళ్ళిపోయింది. అదొకటి నేను మర్చిపోయినా అండ్ చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. సో అది ఉంటే కొంచెం నాకు అది వేస్తే తగ్గుతుందేమో కదా, అనవసరంగా అందులో పెట్టేసా అని చెప్పి అదొక ఆలోచన. ఇంకా అలా కొంతసేపు ఎలాగో 1 hour లే ఓవర్ ఉంది కదా అని చెప్పి తను కొంచెం కామ్ చేసి బయట
ఎక్సైట్మెంట్ చూపించి అక్కడ పిల్లలు చూడు ఇలా చేస్తున్నారు అది చేస్తున్నారు ఏదో మాటలో పెట్టి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను ఫ్లైట్ డీలే అని తెలిసిన తర్వాత కొంచెం ఉప్మా చేసాను, సేమియా ఉప్మా. తనైతే ఇష్టంగా తింటుందన్నమాట. సో ఏది ఇష్టంగా తింటే అది పెట్టడం బెస్ట్ కదా అని చెప్పి ఉప్మా చేసుకొని వెళ్ళాను అనమాట. సో తనైతే కొంచెం తిన్నది, ఎంతో కొంత ఆకలి కొంచెమైనా తీరుతుంది కదా, దిగిన తర్వాత ఎలాగో తింటుంది కదా అని చెప్పి అలా కొంచెం పెట్టాను. తనైతే బాగానే ఉంది కానీ నాకైతే ఫుల్ వికారం అయిపోయిందనమాట. నార్మల్గానే నాకు అసలు 1.5 అవర్ ఫ్లైట్కే ఎప్పుడు దిగిపోతామా, ఎప్పుడు 1.5 అవర్ అవుతుందా అని చెప్పి చూస్తూ ఉంటా. అలాంటి 3 అవర్స్ అసలు ఎలా మేనేజ్ చేస్తానో అనుకున్నా కానీ మొత్తానికి అలా ఎలాగోలా హనీ దయ నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగా కోఆపరేట్ చేసింది. తన యాక్టివిటీస్ చేసుకుంది, కలరింగ్ చేసుకుంది కానీ అంతగా డిస్టర్బ్ చేయలేదు. మధ్యలో ఏదో కావాలంటే లేపింది కానీ అంతగా అయితే డిస్టర్బ్ చేయలేదు. చాలా చాలా బాగా కోఆపరేట్ చేసింది అనమాట. మొత్తానికి వైజాగ్లో ల్యాండ్ అయిపోయాం. హనీ ఎగ్జైట్మెంట్ చూడండి. అది విజయవాడలో ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అనగా స్టార్ట్ చేసింది అనమాట. అసలు అమ్మమ్మ ఇంకెప్పుడు వెళ్తాం, ఎంత టైంలో వెళ్తాము అని చెప్పి ఇంకా ల్యాండ్ అయ్యేసరికి ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చేసాం, అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాం అనుకొని ఇంకా అలా మొత్తానికి వైజాగ్ చేరుకున్నాం. ఎయిర్పోర్ట్కి అయితే మమ్మీ డాడీ తమ్ముడు ముగ్గురు వచ్చారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ మా ఇంటి దగ్గరే అనమాట, ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే. ఇంకా మొత్తానికి ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ అయితే జున్ను చేసి పెట్టింది. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట, చాలా 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 ఇష్టం నాకు. అది కూడా తినేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాం ఆ రోజుకి. ఇంటికి వైజాగ్ ఎందుకు వచ్చాం, ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు వస్తాం, సంక్రాంతి కాబట్టి. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్స్ రాబోతున్నాయి అనుకుంటున్నాం. మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా ప్లాన్ ఉంది. ఎంతవరకు ఉందో చూస్తాం. అయినంత వరకు నేను వ్లాగ్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి వ్లాగే వస్తే అది కూడా ఊళ్ళో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అది ఎంతవరకు అయితే అంతవరకు వీడియో షూట్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.